నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. వెల్కమ్ టు మార్నింగ్ వాకింగ్ టైమ్ వీడియోస్. మిత్రులారా, ఉదయాన్నే వాకింగ్కి వచ్చి చేసే వీడియోలే ఈ వీడియోలోని కంటెంట్ ఏంటి అంటే, భార్య మెయింటెనెన్స్ కోరినప్పుడు న్యాయస్థానము మెయింటెనెన్స్ చెల్లించమని ఆదేశాలు జారీ చేసినప్పుడు ఎన్ని రోజులు మెయింటెనెన్స్ భర్త చెల్లించాలి, ఆమె బ్రతికి ఉన్నన్ని రోజులు మెయింటెనెన్స్ ఇవ్వాలా, అసలు చట్టం ఏం చెప్తుంది అని అంటే, మిత్రులారా, మన దేశంలో హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 అనే చట్టం ఉంది. ఈ చట్టం అడాప్షన్ అంశాల గురించి, అలాగే మెయింటెనెన్స్ పోషణ అనే అంశం గురించి వివరణ ఇస్తుంది. ఇందులోని సెక్షన్ 18 ఏం చెప్తుంది అని అంటే, ఒకసారి వివాహమైన తర్వాత భార్య భర్తలిద్దరూ కూడా కలిసి ఉన్న సందర్భాలలో వాళ్ళు మెయింటెనెన్స్ కోరుతూ కేసు ఫైల్ చేయరు. కానీ భార్య భర్తల మధ్య ఏమాత్రం విభేదాలు వచ్చినా, భర్త మరొక వివాహం చేసుకున్నా, లేకపోతే భర్త ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నా, లేకపోతే భర్త వేరే మతంలోకి మారినా, భర్త భార్యని చిత్రహింసలకు గురి చేసినా, ఇలా ఏవైనా కారణాలతో భార్య భర్తలు ఇద్దరు కూడా దూరంగా ఉన్న సందర్భాలలో భార్య భర్త మీద మెయింటెనెన్స్ కోరుతూ కేసు ఫైల్ చేసినప్పుడు మెయింటెనెన్స్ ఆమెకు పొందే హక్కు ఉందని చెప్పి న్యాయస్థానము ఆదేశాలు ఇచ్చినప్పుడు, ఆమె మరొక వివాహము చేసుకోకుండా బ్రతికి ఉన్నన్ని రోజులు భరణం మెయింటెనెన్స్ పొందే హక్కును కలిగి ఉంటుంది. ఒకవేళ ఆవిడ కనుక వ్యభిచార వృత్తిలో పాల్గొంటూ వ్యభిచార వృత్తిని కొనసాగిస్తూ జీవనం కొనసాగిస్తున్న సందర్భాలలో మనము అది నిరూపించగలిగితే మెయింటెనెన్స్ అనేది రద్దు చేయబడుతుంది. అదేవిధంగా ఆవిడ మరొక వివాహము, రెండో వివాహము చేసుకుంటే ఆమె మెయింటెనెన్స్ పొందే హక్కుని కోల్పోతుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ పొందుతున్నటువంటి భార్య హిందూ మతంలో నుంచి మరొక మతంలోకి మారిపోతే అది మనం నిరూపించగలిగితే ఆమె మెయింటెనెన్స్ పొందే హక్కుని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఉండి తనకు తానుగా బ్రతకగలిగితే మెయింటెనెన్స్ పొందే హక్కును కలిగి ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.